నమస్కారం. నా పేరు లక్ష్మీ నరసాంబ. లక్ష్మీబాయి ఛానల్స్కి స్వాగతం. దయచేసి వీడియో చివరి దాకా చూడండి. ఈరోజు నేను తలకాయ మాంసం కూర వండుతున్నాను. ధనియాలు, గసాలు, నువ్వుపప్పు, జీలకర్ర, కొబ్బరి, ఆలుకాయ, చెక్క, లవంగాలు, అల్లం వెల్లిపాయ పేస్టు, ఉల్లిపాయ పేస్టు ఇవన్నీ చేసుకుని నూనెలో వేయించుకోవాలి. కొత్తిమీర నీళ్ళలో కడిగి సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే టమాటాలు కూడా కట్ చేసుకుని కూరలో వేసుకోవాలి. ఇవన్నీ మిక్సీలో వేసుకుని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు తలకాయ మాంసం శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసి ఉడకబెట్టుకోవాలి. 5-6 విజిల్ వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టిన తలకాయ మాంసం ముక్కలు, దాంతోపాటు మిర్చి కొట్టుకున్న మసాలాలు, అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు పేస్ట్ అలాగే టమాటాలు, కొత్తిమీర కోసుకుని పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద దాగపెట్టి నూనె పోసి ఉల్లిపాయ పేస్టు, పచ్చిమిరపకాయల పేస్టు, మసాలాలు, టమాటాలు ఇవన్నీ వేసి మగ్గబెట్టాలి. తలకాయ మాంసం వేసి ఉప్పు, పసుపు వేసి మగ్గబెట్టాలి. దాకలో నూనె పోసి కాగేదాకా ఆగాలి. నూనె కాగినాక మిర్చి కొట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు పేస్ట్ నూనెలో వేసుకోవాలి. మిక్సీలో కొట్టుకున్న మసాలాలన్నీ నూనెలో వేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. కోసుకున్న టమాటా ముక్కలు దాకలా వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఉడకబెట్టుకున్న తలకాయ మాంసం ముక్కల్ని మసాలా దాంట్లో వేసుకోవాలి. మాంసం ముక్కలు బాగా కలుపుకోవాలి.
కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. Ocean blue, I came home for you. Cut my hair in the dress that you wear. Don't you leave, now it's my time to go. I'll be waiting. దాంట్లో సరిపడా నీళ్లు వేసుకోవాలి. కుక్కర్లో ఉడకబెట్టుకున్న నీళ్లు అందులో వేసుకోవాలి. ఉప్పు కారం సరిపోతే ఉప్పు కారం వేసుకోవాలి. ఉప్పు కారం బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకుని కాసేపు ఉడికించుకోవాలి. కూర చిక్కబడేదాకా ఉడికించుకోవాలి. Ocean blue, I came home for you. Cut my hair in the dress. తర్వాత మూత తీసుకోవాలి. చక్కగా ఒక గిన్నెలో వేసుకోవాలి. Ocean blue, I came home for you. మాసం కూర రెడీ అయిపోయింది. ఈ కూర చపాతీలోకి అన్నంలోకి చాలా బాగుంటుంది.